హాయ్ అండి. ఈ సమ్మర్‌లో చల్ల చల్లని మిల్క్ బైట్స్. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, వారం రోజులు నిలువ ఉంటుంది. మనం చేయడం కూడా చాలా సింపుల్. మన ఇంట్లో పాలుంటే చాలండి. అప్పటికప్పుడు ఇలా చేసుకొని అలా తినేయొచ్చు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా, లేదు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాంగానే అయినా ఇలా ఒక 2 ముక్కలు గనక తీసి ఇచ్చామనుకోండి, కమ్మగా తినేస్తారు. కడుపుకి గూడా చాలా చల్లగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా గెస్ట్‌లొచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని గూడా మెచ్చుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం రండి. యమ్మీ యమ్మీ మిల్క్ బైట్స్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అర లీటర్ పాలు పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకుందాం. మనకి పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 50 ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, పాలు ఒక పొంగొచ్చాయండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దంచి పెట్టుకున్న 2 వేలకుల ఇత్తనాలు, అలాగే 5 టేబుల్ స్పూన్ల పంచదార. పంచదార మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 5 టేబుల్ స్పూన్లు అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తక్కువ తినేటట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ పాలను కూడా వేసేసుకుందాం. మనం వేసేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి ఉండలు కడుతుంది. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం. మనం ఏమాత్రం కలపటం ఆపినా కానీ మనకి అడుగు పడుతుంది, అలాగే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, 5 నిమిషాలకి ఇలా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, వారం రోజులు నిల్వ ఉంటుంది. పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే చక్కగా ఒక 4 ముక్కలు గిన్నెలో వేసి ఇచ్చామనుకోండి, చల్ల చల్లగా కమ్మగా తినేస్తారు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే థమ్సప్, స్ప్రైటు ఇలాంటి ఒక బాటిల్ పెట్టేసేసి ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఒక గ్లాస్ పోసి ఇచ్చేస్తున్నారు. అది మనం చేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. అలా కాకుండా ఇలా షర్బత్తులు కానీ ఇట్లా ఏదైనా ఒక స్వీట్ కానీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా కమ్మగా తింటారు. ఆహా, అందరిలాగా థమ్సప్ ఇలా కూల్ డ్రింక్స్ లేకుండా చక్కగా ఒక మంచి స్వీట్ పెట్టావమ్మా, కడుపులో చల్లగా ఉంది అని మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అంతే కదా. మనకి స్వీట్ సరిపోలేదు అని అనిపించింది అనుకోండి, ఈ టైంలో మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మేము తినేదాన్ని బట్టి వేసానండి. మీరు ఒకవేళ ఎక్కువ తినేటట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకసారి ఇలా పెట్టేసి టేస్ట్ చేసామనుకోండి, ఆ స్వీట్ తెలుస్తుంది. మేము వేసింది అయితే చక్కగా సరిపోయిందండి. అంటే మేము తినే స్వీట్కి కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. మళ్ళీ మాధవక్క నువ్వు చెప్పినంతే వేసాము, మాకు చాలలేదు అని అనమాకండి. చూడండి, ఇలా మనకి పాన్ నుంచి సపరేట్ అయింది అంటే మనకి ఉడికిందని లెక్కండి. చూస్తున్నారు కదా, నాకు ఇలా ఉడకడానికి 15 నిమిషాలు పట్టిందండి టోటల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ బౌల్లోకి అయితే తీసుకోవాలనుకున్నామో ఆ బౌల్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసామంటే మనకి అంటుకోకుండా ఫ్రీగా ఊడిద్ది. ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టామనుకోండి, కూల్గా మనకి తినడానికి రెడీ అయిపోతుంది. ఓకేనా, రండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. గంట సేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్నాం కదండి. అబ్బా చూడండి జున్ను ముక్కలా ఉంది కదా, అసలు ఆ ఫ్లేవర్ కూడా భలే ఉందండి. మనం తినాలనుకుంటే ఇలానే తినేయచ్చు. ఇంకొంచెం రుచిగా కావాలి అనుకుంటే ఇలా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఈ ఎండు కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసామనుకోండి మరింత టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మొత్తం ఇలానే డిప్ చేసుకుందాం. చిను, ఈ ఈ పీస్ కావాలా ఈ పీస్ కావాలా? తీసుకో. చిన్ను బాగుందా? చాలా బాగుంది. ఇంకో ముక్క తింటావా? సరే పట్టే.